భయపడవలసిన అవసరం లేదు. యోనాలాగానే మనం మరణానికి ఎదురు నిలబడాలి. క్రైస్తవుడు అనేవాడు మరణానికి ఎదురు నిలబడితేనే మనకు జీవ కిరీటం. లేకపోతే అబ్బో నేను భయపడతా, నేను సుఖాలు అనుభవిస్తా, కేవలం ప్రార్థన చేసుకుంటా, నాకు కష్టాలను తొలగిస్తాడు దేవుడు, నమ్ముకున్నా కానీ నాకు మళ్ళీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని భయపడనవసరం లేదు. దేవుడు చూడ అబ్రాహం చరిత్రను చూసినప్పుడు అతనికి లేక లేక ముసలితనంలో ఒక కుమారునిచ్చి ఆ కుమారునే బలియమన్నాడు. మనమైతే ఓ అయ్యా ఈ దేవుడేం దేవుడు, నాకు లేక లేక కలిగిన కుమారుని బలియమంటాడు అని మనం ఎమ్మటే నొచ్చుకుంటాం. మనం ఎమ్మటే విమర్శిస్తాం. నువ్వు లేకున్నా పర్వాలేదు, నాకు కుమారుడు నాకు ముఖ్యం అంటాం. కానీ అతడు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, కార్యం చేసిండు. మన దాసులకు కూడా చెప్పకుండా తన కుమారుణ్ణి తీసుకొని, కత్తిని తీసుకొని కట్టెలో అతని కుమారు మీదనే పెట్టి, చూడు ఎంత ధైర్యం, ఎంత విశ్వాసమో.